ఏంటి ఈవిడ గారు సయ్య ఆటలాడాలంటే తమరు ఉయ్యాలలు కట్టి ఊపుతారా? లేకపోతే ఇవాళ ఏమన్నా ఆటల తద్దా? నీది అంట్ల బుద్ధి, అందుకే అలా మాట్లాడుతున్నావు. ఇది హంస కోరిక మేరకు మేనేజ్మెంట్ కస్టమర్ల కోసం ఏర్పాటు చేస్తున్న ఊయల. అయితే మేం కూడా ఊగొచ్చన్నమాట. కట్టు కట్టు, నేను కూడా ఊగాలి. ఇదే ఫస్ట్ ఊయల. తమరు ఇనాగ్రేట్ చేస్తే ఊయలు ఊగవు గాని ముందు కోరింది హంస. తనే ఊగుతుంది. నీ దరిద్రపు బోని ఎందుకు? చూడు, మొగుడ్లా మాట్లాడుకో. నేను కస్టమర్ని, నాకు రెస్పెక్ట్ ఇవ్వడం మర్చిపోకు. కస్టమర్ అయినా కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తే టాలరేట్ చేయం. అంటే నేను ఊగకూడదా? ఇందులో ఊగొద్దు. చాలా ఉయ్యాళ్ళు కడతాం. నీకు ఇష్టమైన నీ రోజులు ఊగు, ఊరేగు. నేను ఇందులోనే ఊగుతా. చెప్తే వినపడట్లేదా? ఇది నా స్పెషల్. నీకు వేరే కడతానంటున్నాడుగా. స్పెషల్ లేదు, గిషల్ లేదు. నేను ఊగి తీరాల్సిందే. ఎలా ఊగుతావో నేను చూస్తాను. ఏ ఉయ్యలెక్కకుండా ఆపుతావా? తను కాదు, నేను ఆపుతాను. ఏం చేస్తామే? ఆవిడ ఎలా ఊగుతుందో చూస్తా. దురుసుగా ప్రవర్తిస్తే మర్యాద తప్పాల్సి వస్తుంది. హంస రా. ఆగవే, నేనెక్కుతా. ఆగవే, రావే, రా ఇటు. ఆగవే, నేనెక్కుతా. ఏంటి నువ్వు? రా ఇటు, నేనెక్కుతా. చూడా, కాస్త కాకపోతే కాస్తైన బుద్ధి లేదా నీకు? అదే నేను అడుగుతున్నాను. కాస్త కాకపోతే కాస్తైనా కనికరం లేదా నీకు? పెళ్ళ ముందు దీన్ని ఉయ్యలెక్కించాలని చూస్తావా? ఏ మగాడైనా ముందు భార్య సంతోషమే కోరుకుంటాడు. ఇప్పుడేగా కష్టమని అన్నావు. ఎలా అన్నా నీలో మార్పేం లేదు కదా. ఏయ్ తప్పుకోవే, ఈ ఉయ్యాల నాది. ఏయ్ బావా, ఏంటే నువ్వేంటి ఇక్కడ? పద. హంస గారు మీరండి. జాగ్రత్త. నేను వెళ్ళొస్తాను. సాకేత్, కొంచెం ఊపువా. నా మొగుడిని పట్టుకొని. ఏయ్ నీకేమన్నా పిచ్చా? సీత, లైట్స్ ఆఫ్ చేయించు. అలాగే అమ్మమ్మ గారు. ఇంకోసారి నా భర్త అన్నావంటే నిన్ను బ్రతకనివ్వను. జాగ్రత్త. నా జోలికి ఇంకోసారి వస్తే నిన్ను నేను బతకనివ్వను. ఏయ్ ఆపండి, ఆపండి మీ గోల. ఏంటే, ఏంటిది? ఇది నాటకమైన సంగీతి మర్చిపోయావా? దీని నాటకాలు సాగనివ్వను. కాల్చి వాత పెట్టండమ్మా, అప్పుడు స్పృహలోకి వస్తుంది. వాతలు నాకు కాదు, కరెంటు షాక్ దానికివ్వండి. పిచ్చి వదులుతుంది. పిచ్చి నీకెక్కితే హంసకెందుకే షాకు? నీకే ఇవ్వాలి. మీకు అర్థం కావట్లేదు. అది నాటకాన్ని అడ్డు పెట్టుకొని
పబ్లిక్ గా నా భర్త అంటుంది. నాటకం పబ్లిక్ లో కాకుండా గదుల్లో సీక్రెట్ గా వేస్తారా? తను కాదు ఈ నాటకానికి తెరదీసింది, నువ్వు. మీరంతా కలిసే ఇలా దాని మొగుడు అనిపించడానికి ఈ నాటకం వేయించారు. నేను పార్వతి వేషం వేస్తానని ముందుకొచ్చింది నువ్వే కదా. దాని ఆట కట్టిద్దామనే నేను పార్వతి వేషం వేశాను. సాకేత్ నా భర్తే అని నలుగురికి తెలియజెప్పడానికే ఆదిశక్తినయ్యాను. ఆదిశక్తివా నీ మొహమా? అంత అభాస్పాలు చేసావు. పిచ్చి ముదిరిందే నీకు. నీకు దాని పిచ్చి, దానికి నీ పిచ్చి ఎక్కువైంది. సంస్కారం లేని మాటలు మాట్లాడుకో. సంస్కారం ఏంటే సంస్కారం? గంగ వేషం వేస్తా అని ఎగబడింది ఇందుకేనా? ప్రతిదీ నువ్వు అపార్థం చేసుకుంటున్నావే, ఆవేశపడుతున్నావు. నువ్వలా నా భర్త అంటుంటే ఆవేశపడక ఊరుకుంటానా? అనగానే అయిపోతాడా? నీలాగా నిలకడలేని మనిషి అనుకున్నావా? ఏదో సరదాగా నాటకం ఆడితే ఇలా నాటకంలో నుంచి బయటకు వచ్చి వెర్రి వేషం వేస్తావా? నాటకంలో అయినా నిజంలో అయినా సాకేత్ ని నేను తప్ప ఎవరు నావాడు అంటే నేను సహించను. అందరూ నిజంగా భార్యాభర్తలైన వాళ్ళు ఇలా భార్యాభర్తల వేషాలు వేయరు. పవిత్రమైన పార్వతి వేషం వేసి ఇంత నీచంగా ఆలోచిస్తావా? ఆహా, అది గంగలా ప్రవర్తించిందా? నేను నా క్యారెక్టర్ని క్యారెక్టర్ గానే చేశాను. క్యారెక్టరే లేదు. నువ్వు క్యారెక్టర్ వేయడం ఏంటి? సాకేత్, అనవసరంగా నిందలు వేయకు. తన క్యారెక్టర్కి వంక పెట్టడానికి నువ్వెవరివే? తన గురించి నీకేం తెలుసే? చెప్పవే. ఆ మాట అన్నందుకు సారీ చెప్పు. చెప్పు ముందు. సారీ చెప్పు. ఏంటి? దానికి సారీ చెప్పాలా? ఏం మాట్లాడుతున్నావు? అది గిది అన్నావంటే దవడ పగులుతుంది. సాకేత్ మొహం చూసి ఆగాల్సి వస్తుంది. లేకపోతే మొహం వాచిపోయేది. వినండి, బాగా వినండి. సాకేత్ మోహన్ చూసి ఆగుతుందట. దీన్నేమంటారో చెప్పండి. అదన్న మాటకు అర్థం చెప్పండి. ఏయ్, ఏంటి చెప్పేది? తనన్న దాంట్లో తప్పే ఉందే. నువ్వన్న అన్నావు. చివరికి క్యారెక్టర్ గురించి అంత మాట మాట్లాడుతుంటే తనే మాట్లాడకుండా ఊరుకుంటుందా? సంస్కారం ఉన్నది కాబట్టి మాట అని ఆగింది. అదే ఇంకొకరు అయితే అన్నంత పని చేసి ఆ తర్వాత మాట్లాడేవాళ్ళు. ఆ, మీ అండ చూసుకునే అది ఇలా పెచ్చుమీరుతుంది. మా అండ పోగొట్టుకున్నావు. అంతులేని తిరుగుడు వాగుడు మొదలుపెట్టావు. మా అండ మా సాయం అని భ్రమపడుతున్నావు. తాతయ్య, దాంతో మనకు అనవసరం. నీ చెల్లే నాకు ఆ మగాడు వద్దంది. నాకు ఇష్టం లేదంది. డైవర్స్ కావాలి అంది. అబద్ధం.